సో, హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెక్స్ట్ అలైన్ అండ్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అయితే ఎలాగా సీఎస్ఎస్‌లో ఇస్తారు అనైతే మనం నేర్చుకుందాం. సో, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. సో, ఇప్పుడైతే మనం ఆల్రెడీ టెక్స్ట్ అలైన్ అని చెప్పి నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో, టెక్స్ట్ అలైన్‌మెంట్ ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తారు? అండ్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తారు అని చెప్పైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో, ముందుగా ఇక్కడైతే డాక్యుమెంట్ అనైతే ఉంది. సో, టెక్స్ట్ గురించి వేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ అనైతే పెడతాను నేను. సో, నెక్స్ట్ వచ్చేసి మనం స్టైల్ ట్యాగ్‌లో మనమైతే స్టైలింగ్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఈ స్టైల్ ట్యాగ్‌లో మనమైతే టెక్స్ట్‌లో సో, హోల్ బాడీకైతే కావాలి కాబట్టి మనమైతే ముందు బాడీనైతే చేసుకోవాలి కాబట్టి పారాగ్రాఫ్. సో, నా దగ్గర ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది. సో, అదైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో, ఇదైతే పేస్ట్ చేసిన తర్వాత సో, ఇప్పుడు ఈ స్టైలింగ్‌లో మనం టెక్స్ట్ అలైన్ ముందు చూద్దాం. అండ్ అలైన్‌మెంట్ అయిపోయిన తర్వాత మనమైతే ట్రాన్స్‌ఫార్మ్ గురించి అయితే చూద్దాం. సో, ఈ పారాగ్రాఫ్‌కైతే మనం ముందు స్టైలింగ్ అయితే ఇద్దాం. సో, ఇలాగ అయితే మనం ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ పారాగ్రాఫ్‌ని నేను ఎలా అలైన్‌మెంట్ చేస్తానో చూడండి. సో, మనమైతే టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీనైతే యూజ్ చేయాలి. సో, టెక్స్ట్ అలైన్ సో, ఇక్కడైతే మనకి టెక్స్ట్ అలైన్‌మెంట్ అనేది లెఫ్ట్, రైట్, సెంటర్, ఎండ్ అనైతే ఉంటాయి. సో, ఇక్కడైతే మనం ముందు సెంటర్ అయితే చూద్దాం. సో, ఇలా చూసారు కదా! సో, ఇదైతే మొత్తం అయితే సెంటర్‌లోకైతే వస్తుంది. చూడండి కొద్దిగా ఈవెన్చువల్‌గా అయితే వచ్చింది. సో, ఇప్పుడు ఈ సెంటర్ తీసేసి నేను లెఫ్ట్ అయితే పెడతా. సో, లెఫ్ట్ పెడితే ఎలా ఉందో మనకైతే చూద్దాం కంటెంట్. లెఫ్ట్. సో, హోల్ అయితే ఇందాకటి నుంచి కొద్దిగా అయితే చేంజ్ అయితే అయింది కదా! చూడండి. సో, లెఫ్ట్‌కి పెడితే కొద్దిగా అయితే చేంజ్ అయితే ఉంది. సో, అలాగా ఇప్పుడు రైట్ అయితే పెట్టి చూద్దాం. సో, అదైతే ఎక్స్‌ట్రీమ్ రైట్‌కయితే వెళ్తది కంటెంట్ అనేది. సో, చూసారు కదా! ఎక్స్‌ట్రీమ్ రైట్‌కయితే ఎళ్ళింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై అంటే మొత్తం అంతా ఒక నీట్ వేలో ప్రెజెంట్ అయితే అవుతుంది. చూడండి ఇప్పుడు. సో, జస్టిఫై చేశానంటే ఈక్వల్ స్పేసెస్‌తో సో, కొద్దిగా నీట్‌గా అయితే కనబడుతుంది జస్టిఫై చేసామంటే. సో, ఈ 4 ప్రాపర్టీస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో, నేనిక్కడ కామెంట్ ఔట్ చేసి మీకైతే పెడతాను మీకోసం. సో, కింద డిస్క్రిప్షన్‌లో కూడా అయితే మీరొకసారి చూడండి. నేనైతే ఇవన్నీ పెడతా. సో, టెక్స్ట్ అలైన్‌మెంట్ వచ్చేసి మనమైతే 4 టైప్స్ కింద చేయొచ్చు. లైక్ సెంటర్, లెఫ్ట్, రైట్, జస్టిఫై. సో, ఇలాగైతే మనం చేయొచ్చు. సో, ఇవైతే మెయిన్ మనం ఎక్కువ మన వెబ్‌సైట్స్‌లో అయితే వాడేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ అలైన్‌మెంట్ అయితే అయిపోయింది. అండ్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇవన్నీ మీరు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఒకసారి మీరు చెకౌట్ చేయండి. సో, ఈజీగా అయితే ఉంటుంది మీకు. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్. సో, ఈ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఏంటి అని అయితే చూద్దాం ముందుగా. సో, ఇక్కడైతే మనకి టెక్స్ట్ క్యాపిటల్, స్మాల్ ఇలాగైతే ఉంది కొద్దిగా. సో, దీన్ని మనం ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ ఏ అయితే ఉంది కదా! సో, సపోజ్ ఇది ఏ ఇలా స్మాల్‌గా ఉంది. అండ్ ఐ కూడా స్మాల్‌గా ఉందనుకోండి. సో, ఇలాగైతే మనకి ఇలాగ ఉండకూడదు. సో, ఫస్ట్ లెటర్స్ ఎప్పుడు క్యాపిటల్‌గా ఉండాలి. సో, ఇలాంటి రూల్స్ అయితే ఉంటాయి మనకి ఇంగ్లీష్‌లో. సో, అందుకని చెప్పి మనం క్యాపిటలైజ్ చేసామంటే మనకు క్లియర్‌గా అయితే ఉంటది. సో, ఇప్పుడు చూసారు కదా! నేను ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ పెడతాను. సో, మనకి ఏ, ఐ ఇవన్నీ అయితే నేను స్మాల్‌గా చేశాను బిఫోరే. కానీ ఇప్పుడు చూడండి క్యాపిటలైజ్ చేయగానే ఇవన్నీ అయితే క్యాపిటల్‌గా అయ్యాయి. చూసారు కదా! ఇవి ఓన్లీ ఫస్ట్ వర్డ్స్ ఫస్ట్ ఉంటాయి కదా! సో, ఈ టీ, ఏ, ఐ, ఐ, ఈ, టీ సో, ఇవన్నీ అయితే క్యాపిటల్ అయింది. సో, క్యాపిటలైజ్ వల్ల అయితే అది. అండ్, అండ్ టోటల్‌గా మనకైతే ఇక్కడున్న కంటెంట్ అంతా మనకి క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి అని అనుకుంటే మనమైతే అప్పర్ కేస్ అనేదైతే వాడతాం. సో, అప్పర్ కేస్ అనైతే ఇచ్చాం అంటే సో, మొత్తం అంతా క్యాపిటల్స్‌లో అయితే మారుతది. సో, ఈ కంటెంట్ అంతా ఇలా వద్దు. సో, లోవర్ కేస్ అండ్ అప్పుడు చిన్నగా ఇద్దామంటే లోవర్ కేస్. సో, అంతే సింపుల్. సో, అలాగే ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్, టెక్స్ట్ అలైన్‌మెంట్ అయితే మనకిలా యూజ్ అయింది. సో, క్లియర్‌గానే ఉంది కదా! సో, ఏముంది? సో, అదైతే అలైన్ అంటే లెఫ్టా, రైటా, సెంటరా లేదంటే ఇలాగైతే మనం పెడతాం. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చేసి అప్పర్ కేసా, లోవర్ కేసా లేదంటే క్యాపిటలైజ్ చేసి కావాలా టెక్స్ట్. సో, ఇంతే సింపుల్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. సో, మీరైతే నేను చెప్పింది ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారయితే చూడండి క్లియర్‌గా. అండ్ మీకు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో, వినేసి ఊరుకుంటే అయితే ఏవి రాదు కదా! సో, మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నా వీడియోస్ చూడండి. సో, మీకైతే కింద డిస్క్రిప్షన్‌లో కూడా అయితే క్లియర్‌గా అయితే అన్నీ రాసి పెడతాను. సో, అవి కూడా ఒకసారయితే మీరు కాపీ చేసి మీరు ఒకసారి మీ డెస్క్‌టాప్‌లో అయితే ట్రై చేయండి. సో, మీకైతే ఈజీగా అయితే అనిపిస్తుంది. అండ్ వీఎస్ కోడ్ అయితే ప్రతి ల్యాప్‌టాప్‌లో మీరు వాడే ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, అందులో అయితే కొద్దిగా కన్వీనియంట్‌గా అయితే ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్ కంపైలర్స్ అయితే ఇప్పుడు చాలా అయితే ఉన్నాయి.
సో, అందులో అయితే కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, థట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ సీఎస్ఎస్ స్టైలింగ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ బై ఫ్రెండ్స్.